కానీ రష్యాతో ఇప్పుడు ఇరాన్కి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, చైనాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, భారత్తో వ్యాపార సంబంధాలు అటువైపు నుంచి వచ్చేటువంటి షిప్లు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు భారతదేశం యొక్క షిప్పులను కూడా పేల్చేయడానికి రెడీ అవుతుందా అవకాశం ఉంటే? ఇప్పుడు భారత్కి సంబంధించిన షిప్పులు మొన్న 6 ఇరాన్ వదిలేయడాన్ని మనం చూసాం. రేపు ఇరాన్ ఒకవేళ భారత్కి సంబంధించిన షిప్పులను అటువైపు నుంచి అలౌ చేస్తే వాటిని పేల్చివేస్తుందా అమెరికా? రష్యాకి సంబంధించిన షిప్పులను పేల్చివేయగలుగుతుందా, ఆపేయగలుగుతుందా? చైనాకి సంబంధించిన షిప్పులను అక్కడ ఆపేయగలుగుతుందా? ఒకవేళ ఆపేస్తే ఏం జరుగుతుందో మనకు తెలియదా? ఇక మూడో ప్రపంచ యుద్ధానికి అది నాంది పలకదా? డైరెక్ట్గా రష్యాని, చైనాని, లేదంటే భారతదేశం లాంటి దేశాలను సైతం అక్కడ గెలికినట్లు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బలమైన దేశాలని కూడా ఇప్పుడు ఈ యుద్ధంలోకి అలౌ చేసినట్లు అవుతుంది, ఇన్వైట్ చేసినట్లు అవుతుంది ట్రంప్కి. మరి ఎలా చేయబోతున్నాడు? మరోవైపు చైనా అండ్ రష్యా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా దే ప్లే బై దేర్ ఓన్ రూల్స్. అమెరికా చెప్పినట్టు వినరు. మీరు ఆగండి, నేను ఇక్కడ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే అసలే వినరు. ఎందుకంటే ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు అమెరికానేమో హర్మూజ్ స్ట్రైట్ని హస్తగతం చేసుకోవాలని, ఎలాగైనా సరే ఇరాన్ని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇరాన్ వ్యాపారం చేస్తుందేమో అగ్రదేశాలు రష్యా, చైనా లాంటి దేశాలతో వ్యాపారం చేస్తుంది. చైనాకు వెళ్ళేటువంటి మోర్ దాన్ 10% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది, ఇరాన్ నుంచే వెళ్తుంది. మరోవైపు రష్యాతో వ్యాపార సంబంధాలు ఎన్నో రకాల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకుంది. సో వీటన్నిటిని ఆపగలిగే సత్తా ఇప్పుడు అమెరికాకు ఉందా? ఒకవేళ ఆపితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయదా? జస్ట్ ఇమాజిన్ చైనా అండ్ రష్యా కూడా సీన్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ట్రంప్ ఇప్పుడు నిప్పుతో తలగొక్కుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. ఖచ్చితంగా అమెరికా యొక్క క్యాపబిలిటీని మనం తక్కువ అంచనా వేయలేం. దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్, బట్ వీ కాన్ డినై దిస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. మరోవైపు ట్రంప్ చేసినటువంటి ట్వీట్ మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ $1 per barrel అనేటువంటి ఈ ట్యాక్స్ వసూలుకి సంబంధించి, టోల్ వసూలుకి సంబంధించి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అగేన్స్ట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా మేము కట్టం, ఇది కరెక్ట్ కాదు, ఇది వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది, రేట్లు పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవైపు ఇక అమెరికా, ఇరాన్, చైనా, భారత్, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఇలా అన్ని దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం చూసాం. ఒక్కసారి ట్రంప్ చేసినటువంటి ట్వీట్ కూడా, వార్నింగ్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఇట్స్ ఎ వెరీ సీరియస్ వార్నింగ్. చర్చలు ఇక సఫలమవుతాయేమో అని అనుకున్న సమయంలో, ఇన్ని రోజుల వార్కి బ్రేక్ పడుతుందేమో అనుకున్న సమయంలో చర్చలు ఏమాత్రం ఎలాంటి ఫలితం ఇవ్వకుండా పోవడాన్ని మనం చూస్తున్నాం. అగైన్ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ ఇప్పుడు తెర మీదకి రావడాన్ని మనకు కనిపిస్తోంది. సో మరొకసారి భయంకరమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఈసారి అమెరికా ఇక పూర్తిగా అన్లీష్ అవ్వబోతుందా? ఇప్పటి వరకు ట్రంప్ అది ఏదో భయంకరమైనది చేస్తానని వార్నింగ్స్ ఇవ్వడంతో సరిపెట్టాడు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా మరింత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేయబోతున్నాడా అనే ప్రశ్న వస్తే అవుననే సమాధానం కనిపిస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఇరాన్ ఒప్పుకోవాలని చెప్పి ట్రంప్ అడుగుతున్నాడు, ఆపేయమని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ ఇరాన్ ఒప్పుకోమని చెప్తుంది. అసలు ఇరాన్ యుద్ధం చేస్తుందే ఈ విషయంలో కదా. న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము ఆపమని ఇరాన్ చెప్తుంది, ఆపేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ట్రంప్ చెప్పి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకూడదు ఇస్లామిక్ రాడికల్స్ దగ్గర అని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అసలు అక్కడే ఆ విషయం గురించే ఇంత పెద్ద మారణ హోమం జరుగుతుంటే, ఇన్ని లైఫ్ సాక్రిఫైస్ అవుతూ, ఇన్ని లక్షల కోట్ల సంపద ఆవిరవుతూ, ప్రపంచం అంతా గందరగోళం అవుతుంటే ఇప్పుడు అదే ఆపేయండి అని చెప్పేసి ఇరాన్ని పిలిచి అడిగితే ఎందుకు ఒప్పుకుంటుంది? సో ఇక్కడ ఫెయిల్ అవుతుందని తెలిసే అమెరికా ఇలాంటి చర్చలకు సంసిద్ధం అయిందా అనే ప్రశ్న కూడా వస్తుంది. సో ట్రంప్ చేసినటువంటి ట్వీట్ నేను ఒక్కసారి చాలా ఫాస్ట్గా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశాడు ట్రంప్, చాలా విషయాలు ఇందులో మెన్షన్ చేశాడు. సో దేర్ యూ హ్యావ్ ఇట్. ద మీటింగ్ వెంట్ వెల్, మోస్ట్ పాయింట్స్ వర్ అగ్రీడ్, బట్ ద ఓన్లీ పాయింట్ దట్ రియల్లీ మ్యాటర్డ్ న్యూక్లియర్ వాజ్ నాట్. అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి మాత్రం అగ్రీ అవ్వలేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ద యునైటెడ్ స్టేట్స్ నేవీ, ద ఫైనెస్ట్ ఇన్ ద వరల్డ్, విల్ బిగిన్ the process of blocking any and all ships trying to enter or leave the Strait of Hormuz. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లోకి వచ్చి పోయేటువంటి ఏ షిప్లనైనా సరే మేము ఆపబోతున్నాం. ప్రపంచంలో గొప్ప నేవీ, అమెరికా నేవీ వీటన్నిటిని ఆపబోతుంది అంటూ ట్రంప్ చేసినటువంటి ఒక ప్రకటన మనం చూస్తున్నాం. ఎట్ సమ్ పాయింట్ we will reach an all being allowed to go in, all being allowed to go out basis, but Iran has not allowed that to
happen by merely saying there may be a mine out there somewhere, that too nobody knows about but them అంటూ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మైన్స్ అనే భయాన్ని చూపించి ఇరాన్ ఇక్కడ అందరినీ బ్లాక్ చేసి పడేసింది, ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో అని చెప్పి ట్రంప్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ ఓల్డ్స్ ఎక్స్టార్షన్. ఇప్పుడు టోల్ వసూలు చేయడానికి చాలా కీలకమైన అంశాలు మాత్రం చదువుతున్నాను. ఇది ఎక్స్టార్షన్గా చెప్తున్నాడు, అంటే ఒక దోపిడీ కింద ట్రంప్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో దే ఆర్ గోయింగ్ టు బ్లో ఆల్ దీస్ వెజల్స్ అండ్ షిప్స్ టు హెల్ అని చెప్పి కూడా చెప్తున్నాడు. చాలా కీలకమైన అంశాలు. లాక్డ్ అండ్ లోడెడ్, వీఆర్ రెడీ టు డిప్లాయ్ అగైన్ అని చెప్పేసి మరొకసారి చెప్పడం మనం చూస్తున్నాం. సో కీలకమైన అంశాలు మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్. ఇప్పటికే మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా మరొకసారి ట్రంప్ అక్కడ మెన్షన్ చేశాడు. ఏమని? దే ఆల్ ఆర్ డెడ్. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పోయింది, వాళ్ళ నేవీ పోయింది, వాళ్ళ లీడర్స్ పోయారు, వాళ్ళ ఖమేనీ పోయాడు, ఇక వాళ్ళు యుద్ధం చేయలేరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే మాట మొన్న కూడా చెప్పాడు, గతంలో కూడా. కానీ ఆ తర్వాత కూడా అమెరికా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని వరుసగా కూల్చివేయడాన్ని మనం చూసాం. సో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, ఇక వాళ్ళ రాడార్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కనెక్షన్స్ పోయాయి, వాళ్ళకు ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలను మేము ధ్వంసం చేస్తామని చెప్పిన తర్వాతనే అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని వరుసగా 2 రోజుల్లో 3 ఫైటర్ జెట్స్ని కూల్చిపడేసింది ఇరాన్. సో ఇరాన్ని ఇప్పటికీ తక్కువ అంచనా వేయలేం. కానీ వెరీ సింపుల్ అండ్ క్లియర్ సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దట్ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ అమెరికా. ఇప్పుడు ఇరాన్కి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇస్తే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఆల్ దిస్ వార్ ఇట్ జస్ట్ ఎ వేస్ట్, ఇట్స్ స్క్రాప్ అయిపోతుంది. కానీ పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. పర్మిషన్ ఇస్తే వేస్ట్ అయిపోతుంది. అమెరికా ఓడిపోయిందని చెప్తారు, అమెరికా వీక్ అని చెప్తారు, అమెరికాకి చేత కాదని చెప్తారు. ఇరాన్ చాలా దారుణంగా చిత్తుగా అమెరికాని ఓడించింది అని చెప్తారు. అలాగని పర్మిషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇరాన్ యుద్ధం ఆపదు, ఇరాన్తో యుద్ధం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇక తప్పనిసరి పరిస్థితి కనపడుతుంది ట్రంప్కి. ఇక హర్మూజ్ స్ట్రైట్ని అష్టదిగ్బంధనం చేయాలని చెప్పేసి ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. అన్ని వైపుల నుంచి హర్మూజ్ స్ట్రైట్ ఈజ్ గోయింగ్ టు బీ క్లోజ్. ఈ ఎక్స్టార్షన్ని, ఈ దోపిడీని మేము ఆపుతామని చెప్తున్నాడు. కానీ ఇక్కడే అతిపెద్ద సమస్య ట్రంప్కి మళ్ళీ మొదలవుతుంది. ఓవైపు ఒక రకమైన చెస్ గేమ్ లాగా తయారైపోయింది ట్రంప్ పరిస్థితి. ఒక పావుని తీసేసేలోపు మరొక సమస్య వచ్చి అడ్డుపడుతుంది, మరొక పావు వచ్చి నిలబడుతుంది అడ్డుగా. సో వీ కెన్ సీ, ఐ వుడ్ లైక్ టు షో యూ సమ్ ఇమాజినేటరీ వీడియోస్ టు యూ. ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉండబోతుంది అనడానికి నేను కొన్ని వీడియోస్ మీకు చూపిస్తున్నాను. ఇప్పటికే మీరు చూస్తున్నారు. ఇట్స్ ఏఐ జనరేటెడ్, బట్ ఇట్స్ వెరీ సిమిలర్ టు ద ప్రజెంట్ కండిషన్. ఒకవేళ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర కండిషన్ కనుక ట్రంప్ చెప్పినట్లుగా మరికొన్ని గంటల్లో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఎలా ఉండబోతోంది, ఎలాంటి విధ్వంసం అక్కడ ఉండబోతోంది, ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకోబోతున్నాయి అనడానికి నేను ఒక వీడియోని మీకు ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో దే ట్రై టు డిఫ్యూజ్ దోస్ మైన్స్, బట్ వాళ్ళు చేయలేకపోయారు. అండ్ ఇరాన్ ఏమో డ్రామా ఆడింది, ఇక్కడ చాలా క్లియర్గా అబద్ధం చెప్పింది. అక్కడ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలియదు అని చెప్పేసి. ఎందుకంటే రేపు వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి కూడా వస్తుంది పూర్తి స్థాయిలో హర్మూజ్ స్ట్రైట్ని. ఒకవేళ నిజంగా వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారో మర్చిపోతే. అండ్ రెండోది, అది జరిగే విషయం కాదు. ఎందుకంటే ఒక దేశం అంత నిర్లక్ష్యంగా వాళ్ళ ఆయువు పట్టు మీద వాళ్ళే పట్టు కోల్పోయే పరిస్థితినో వాళ్ళే ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చే సందర్భం అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు అబద్ధం చెప్పారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అదిగో అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ మైన్స్ ఎలా వాళ్ళు ఏర్పాటు చేశారు అనేది మనకు కనిపిస్తుంది. సో ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైన్స్ అక్కడ ఉన్నాయి. టార్పిడోస్ అక్కడ ఉన్నాయి, అలాగే బాంబ్స్ అరేంజ్ చేశారు. ఇంకా లోపల సబ్మరైన్స్ కోసం టార్పిడోస్ అండ్ బాంబ్స్ ఉన్నాయి. అండ్ షిప్స్ వెజల్స్ కోసం ఇక్కడ మనకి ఆ మైన్స్ కనిపించడాన్ని మీరు చూస్తున్నారు. ఆ మధ్యలో ఇలా తేలుతూ కనిపించేవి మీకు కనిపిస్తుంది. సో వీటితో పాటుగా మరికొన్ని అన్మ్యాన్డ్ షిప్స్ సైతం వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవడాన్ని మనం చూసాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ క్రిటికల్ అండ్ మోర్ వైలెంట్. Very soon it's going to be more violent, it's going to be more critical for the whole world. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ట్రంప్ చెప్పినట్లుగా కనుక చేస్తే, as per this tweet, if he moves forward, almost he is inviting the third world war. There is no doubt at all. ఎందుకంటే అక్కడ దారిలో వచ్చిపోయే షిప్స్ అన్నీ కూడా
ఇప్పుడు రష్యాకి సంబంధించినవి ఉన్నాయి, ఇండియాకి సంబంధించినవి ఉన్నాయి, చైనాకి సంబంధించినవి ఉన్నాయి, తుర్కీకి సంబంధించినవి ఉండొచ్చు, ఇంకేదో దేశానికి సంబంధించినవి ఉండొచ్చు. ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా అమెరికాకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. ఎస్పెషలీ రష్యా అండ్ చైనా, హూ ఇస్ బ్యాకింగ్ దిస్ వార్, హూ ఇస్ బ్యాకింగ్ ఇరాన్. సో ఈ దేశాలు ఇప్పుడు అమెరికా వచ్చి ఇటువైపు నుంచి ఏ షిప్లు వెళ్ళడానికి లేదు, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఎవ్రీ షిప్ అని చెప్తే వింటాయా మాట? నువ్వెవరు మా షిప్పులను ఆపడానికి అని చెప్పేసి ఇరాన్ అమెరికాని రష్యా అడుగుతుంది, చైనా అడుగుతుంది. అప్పుడేంటి, నేను చెప్పిన మాట ఇరాన్ వినడం లేదు కాబట్టి మీ షిప్పులను కూడా నేను ఆపేస్తున్నాను అని చెప్పి అమెరికా రష్యాకి చెప్పగలుగుతుందా? చైనాకి చెప్పగలుగుతుందా? చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? సో ఖచ్చితంగా మరొక భయంకరమైన యుద్ధానికి ట్రంప్ ఇన్వైట్ చేయబోతున్నాడా? ఇప్పుడు ఈ చర్చలు సఫలం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఈ చర్చలు సఫలం అవ్వకపోవడంతో పాకిస్తాన్కి ఇంకా పెద్ద తలనొప్పి వచ్చింది. ఏ చర్చల్ని చూపించైతే తమను ఒక శాంతి కపోతంగా చూపించుకోవాలని ప్రయత్నించారో, ఏ చర్చల్ని చూపించైతే అంతర్జాతీయ స్థాయిలో తమ పేరుని, తమ మీద ఉన్న మురికిని కడిగేసుకోవాలని చెప్పి చూశారో, ఏ చర్చల్ని చూపించి అంతర్జాతీయంగా మరొకసారి అప్పులు తెచ్చుకొని బతకడానికి ట్రై చేశారో, ఇప్పుడు అవే చర్చలు విఫలమయ్యాయి. సో వాళ్ళకి ఆ హోటల్ ఖర్చులు కూడా రాని పరిస్థితి కనపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కీలక నాయకులు వచ్చినప్పుడు ప్రోటోకాల్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, హోటల్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈవెన్ వాళ్ళు మళ్ళీ ఇరాన్ నుంచి వచ్చేటువంటి అక్కడ నాయకుల్ని ఎస్కార్ట్ చేయడం కోసం సపరేట్గా వాళ్ళ యుద్ధ నౌకల్ని పంపించారు. అదొక ఖర్చు, కోట్ల రూపాయల ఖర్చు. ఇలా అన్ని రకాలుగా కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు ఇప్పుడు పాకిస్తాన్ పెట్టింది. సో ఇప్పుడు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియని పరిస్థితి పాకిస్తాన్కి. సో ఓవరాల్గా ఈ చర్చల వల్ల కేవలం ఇరాన్, అమెరికా మాత్రమే ఈ చర్చల వల్ల నష్టపోవడం పరిస్థితి కాదు, పాకిస్తాన్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. ట్రంప్ నిజం చెప్పాలంటే పాకిస్తాన్కి ఈ బాధ్యతను అప్పగించి చాలా పెద్ద నష్టాన్ని చేశాడు. అఫ్కోర్స్ అవి ఫెయిల్ అవుతాయని ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు సక్సెస్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే అమలు సాధ్యం కానీ, ఒప్పుకోని, ఎవరికి ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. అటు అమెరికా ఇరాన్ చెప్పిన దానికి ఒప్పుకోలేదు న్యూక్లియర్ ప్రోగ్రామ్కి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపమంటే ఎలాగో ఆపదు, ఎందుకంటే దానికోసం అసలు ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది. సో దే ఆర్ నాట్ దట్ సెన్స్లెస్. ఇప్పుడు అమెరికా